జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది 2 సంవత్సరాల క్రితం. అది ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సెషన్లో కూడా 1 గంట ధ్యానము, సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి ఎంతో మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అద్భుతమైన జ్ఞానం అందించబడుతుందండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యము ఎవరైతే ఊరు ఊర ఆహ్వానిస్తున్నారో ప్రతి ఊరికి వెళ్ళండి. పత్రిజీ మహిళా చైతన్యం టీము అక్కడ 18 ఆదర్శ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, మరి పత్రిసార్ అందించిన వాక్క్షేత్రము ద్వారా అందులో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని అంతటినీ కూడా వెలికి తీసి సత్యాన్ని అందరికీ ప్రచారం చేయడం జరుగుతుందండి. ప్రతి ఊరూరా ప్రతి పల్లెకి ఎవరు ఎక్కడికైతే ఆహ్వానిస్తారో అక్కడికి. మరి ఈ మూడు రోజులు వర్క్ షాప్ జరుగుతుందండి. ఈ 3 రోజుల వర్క్ షాప్ లో 30 గంటల ధ్యానం జరుగుతుంది. తర్వాత సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, మరి ఆ, ఆచార సాంగత్యము, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి అద్భుతంగా ఎక్కడైతే 3 రోజులు వర్క్ షాప్ జరుగుతుందో పత్రిసారు ఏదైతే కలగన్నారో, ఏదైతే కోరుకున్నారో, పత్రిసారు ఏకైక లక్ష్యమైన ఆ ధ్యానము ప్రచారం, ఎలాంటి ధ్యానం చేయాలి, ఏ ధ్యానం చేయాలి, ఆ ధ్యానం ద్వారా మనం పొందే లాభాలు ఏంటి, మనం తెలుసుకున్న సత్యం ఏంటి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. పత్రిసారి ఏ కళ అయితే కన్నారో ఈ విశ్వం అంతా కూడా, ఈ ప్రపంచమంతా ఒకేసారి ధ్యానంలో కూర్చోవడం నేను కళ్ళారా చూడాలి అనే లక్ష్యం ద్వారా ఈ వర్క్ చేయడం జరుగుతుందండి పత్రిజీ మహిళా చైతన్య టీము. మరి అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానితులండి. ప్రతి నెల ప్రతి ఊరూరా వర్క్ షాప్ జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి, మాధురి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం అండి గారికి, మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, నా ఆధ్యాత్మిక గురువు గారైన హనుమ గారికి, నా ప్రాపంచిక ఆధ్యాత్మిక గురువు గారైన రామాచారి గారికి, స్వర్ణలత మేడం గారికి, మన లక్ష్మీ ప్రసూన గారికి, నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడాను పాదాభివందనాలు, నమస్కారాలు. మేడం వాయిస్ ఓకేనా? ఓకే మేడం, ఓకే, బాగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధురి. నేను కావలి నుండి మాట్లాడుతున్నాను. నెల్లూరు డిస్టిక్ మాది కావలి. నేను 2020లో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి రావడం అని చెప్పేది కూడా అంత కరెక్ట్ కాదేమో నా ఉద్దేశంలో. ఎందుకు అంటే నేను దీనిలోకి రావాలి కాబట్టి నాకు కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకమైపోయాయి. అన్నీ బీభత్సంగా తయారయ్యాయి. ఒక రకంగా నెగిటివ్ అయిపోయింది బయట ప్రపంచం అంతా, నాకు బాహ్య ప్రపంచం. ఇంకా నాకేం చెయ్యాలో అర్థం కాని స్థితిలో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మా నాన్న లేరు. అక్క చెల్లెళ్ళు కూడాను నాకు వ్యతిరేకం అయిపోయారు. భర్త, పిల్లవాడు, అత్త, మామ అందరూ అట్లా అయిపోయారు. కొంచెం పాజిటివ్లో ఉంది మా అబ్బాయి మాత్రమే. అలా అయిపోయిన సందర్భంలో నాకు ఇంకేం చెయ్యాలో అర్థం కాక నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. ఎందుకు అంటే నేను ఎక్కువ అనారోగ్యాలతో ఎక్కువ సతమతం అయ్యేదాన్ని ఫస్ట్ నుండి కూడాను, మ్యారేజ్ అయినప్పటి నుండి. ఇంకా అనారోగ్యం ఒక పక్క, కుటుంబ సభ్యులు ఒక పక్క వేధించడం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో ప్రతి స్త్రీకి తెలిసిన విషయమే. ఇంకా దాన్ని రెండింటినీ నేను సమర్థించుకొని ముందుకు వెళ్ళలేను అని నిర్ణయించుకోవడం జరిగింది.
అయితే నేను సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు, మరి ఎలా చచ్చిపోవాలి, ఏంది అనని ఎన్నో రకాల ప్లాన్‌లేసాను. ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. లాస్ట్‌కి ట్రైన్ కింద ఎళ్లి చనిపోదాం అనుకున్నాను. మాకింటికి దగ్గరలోనే ఉండేది ట్రైను, రైల్వే ట్రాకు. అప్పుడు నాకు లోపల నుండి నువ్వేం చేశావని చనిపోతావు? నువ్వేం తప్పు చేశావని చనిపోతావు? నీకా అవసరం లేదు. నీకు అన్ని దారులు బయట దారులన్నీ మూసేయబడ్డాయి. మూసేసిన తలుపుల్ని నువ్వు తీసుకొనెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు. అందుకని అవి తెరవబడడం లేదు. నీ కోసం నీ దారంటూ ఒకటుంది. ఆ దారిలో నువ్వింక నుండి ఎళ్ళాలి. నువ్వు ఆ దారి కోసం వెతుకు. ఆ దారి నీకుంది. నువ్వు చనిపోవద్దు అని చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అసలా ఎంత ఆశ్చర్యపోయానంటే ఎవరూ లేరు చుట్టూ. నేనొక్కదాన్నే ఉన్నా. నేనిలా సూసైడ్ చేసుకుంటున్నానని మా అబ్బాయికి కూడా చెప్పలా. ఎవరికీ చెప్పలా. నాకు తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఎవరు మాట్లాడుతున్నారిది? ఎవరు చెప్తున్నారు? అనని ఒక్క నిమిషం ఆలోచించాను. అప్పుడెప్పుడో కృష్ణుడు కాలంలో కృష్ణుడు పుట్టేటప్పుడు ఆకాశవాణి చెప్పింది అనని మనం కథల ద్వారా వింటాం. కానీ నాకు ఆకాశవాణి అంటే బయట నుండి ఇన్ని రావడం లేదు. అయి ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియడం లేదు. చుట్టూ చూస్తున్నా. ఎక్కడి నుండి అన్నీనొస్తున్నాయి అంటే లేదు. కానీ నాకు మాత్రమే నొస్తున్నాయి. ఏ ఆధారము లేదు బయట నుండి వస్తున్నాయనడానికి. ఇంకా అలాంటి పరిస్థితిలో ఏంటి ఇలాగా అంటే నా లోపల భయముందా? చనిపోయే అంత ధైర్యం లేదా నాకు? ఈ భయము ఇట్లా అనిపిస్తుందా? లేకపోతే భయమెయ్యాలి కానీ మాటలెలా చెప్తది? అనని దాని గురించి ఎంతో పరిశోధనలాగా చేశాను. సరే అని రిటర్న్ ఎళ్ళిపోయాను. మళ్ళీ 2 రోజులు కొంచెం అంటే ఈ టెన్షను ఇదంతా ఉందేమో దాన్ని తగ్గినంక చనిపోవడం కూడా ప్రశాంతంగా చనిపోదామని. మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ రావడం. మళ్ళీ ఇలాగే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు చనిపోనవసరమే లేదు. నీ దారి వేరే దారి. నువ్వింకిక్కడి నుండి ఆ దారిలోనే ఎళ్ళాలి. ఈ రాని సంబంధాల గురించి, నిన్ను అనుకరించని బంధాల గురించి నువ్వు ప్రాకులాడొద్దు. వద్దు అని ఎలా చెప్తుందంటే, ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి, ఆ చిన్న పిల్లల్ని మనం వదిలేసి మనం ఎక్కడికైనా బయటికెళ్తాము అంటే వాళ్ళెలాగా కాళ్ళు పట్టుకొని ఉండను వస్తానని ఎలా ఏడుస్తారు, అలా ఏడుస్తూ చెప్తుందది. నాకు భయమేసింది. ఫస్ట్ సారి భయమేయలేదు. ఫస్ట్ సారి డౌటొచ్చింది. రెండోసారి భయమేసింది. అప్పుడు ఏదో దెయ్యముంది నాలో. ఆ దెయ్యమే నేను చచ్చిపోతే అది గూడా చచ్చిపోవాలని ఒక ఉద్దేశంతోటి వద్దు అంటుందేమో బహుశా. ఈ దెయ్యం ఎందుకు భయపడుతుంది? పోనీ నా లోపల ఉన్న దెయ్యం కూడా నాతో చనిపోతే ఏమైతది? ఈ దెయ్యమే లేకపోతే ఎవరు మాట్లాడతారు? అనని వద్దని ఏడుస్తుందని నాకు భయమేసి ఏడ్చుకుంటూ వెనక్కి రిటర్న్ ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో మా అక్కయ్యకి నాకు మధ్యలో గ్యాప్ అంటే ఆమె ఎయిత్‌లో ఉంటే నేను సిక్స్త్‌లో ఉండేదాన్ని. ఇంకో అక్క సెవెంత్ క్లాస్‌లో ఉండేది మధ్యలో. మాకు బుక్స్ కూడాను మా అక్కయ్యకి కొంటే ఆ అమ్మాయి వాడుకొని నాకిచ్చేది. ఆ మధ్యలో ఉన్న అక్క ఫోను చేసింది నాకు. అసలు ఆవిడ సహజంగా ఎన్నో సంవత్సరాలయింది. ఇప్పుడు దగ్గర నా మ్యారేజ్ అయ్యి 30 సంవత్సరాలైతే 2020 అంటే 25 సంవత్సరాలు అప్పటికి. కానీ ఎప్పుడో ఒక్కసారి మధ్యలో ఫోను చేసిందంతే. 25 సంవత్సరాలకి ఆమె మళ్ళీ ఫోను చేసి, "ఏం చేస్తున్నావు?" అని అడిగింది. నేను ఎట్లా చచ్చిపోవాలో ఆలోచించుకుంటున్నానక్క. నాకు ఆ సావు గూడా దగ్గరికి రావడం లేదు. అది కూడా నన్ను చూసి పారిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా పరిస్థితులేవి నాకు సహకరించడం లేదు అనని చెప్పి ఏడ్చాను. అప్పుడు అక్క అనింది, "నీకు కుటుంబ సభ్యులు గాని, శరీరం గాని సహకరిస్తున్నట్టు లేదు. అందుకే 25 సంవత్సరాలైనా నాన్న చానా సార్లు చెప్పాడు నీ పరిస్థితులేమి బావుండడం లేదు అనని. ఇంకా నువ్వు ఇబ్బందులు పడుతున్నావా?
అననంటే, సరే ఎందుకో చనిపోదామంటే, ఇదిగో ఇలా చెప్తుంది. అది మొన్న చనిపోదామన్నా ఇట్లానే చెప్పింది. ఈరోజు చనిపోదామన్నా ఇలా ఏడుస్తుంది. అది ఎవరో నాకర్థం కావట్లేదు. నాకసలు ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఎందుకంటే నా బ్రతుకే భారమైపోయినప్పుడు, ఇంకొకరెవరో నన్ను ఆదరించున్నారా? ఏంటి నాకు తెలియట్లేదు అనని నేను ఏడుస్తూ మాట్లాడినప్పుడు, అప్పుడు ఆ అక్క అనిందనమాట. నీ మనసులో నుండో, ఎక్కడి నుండో మాటలొచ్చాయంటున్నావు. అవి ఎక్కడి నుండి వచ్చాయంటే, అది నాకు తెలియట్లేదు అంటే, పిరమిడ్ ధ్యానం అనేదొకటుంది. ఇప్పుడు నీకెక్కడి నుండి మాటలు వినపడ్డాయో, దాన్ని నువ్వు తెలుసుకో ఫస్టు. హ్మ్. అది ఏదో హెల్ప్ చేస్తది. అది మీ ఊర్లో ఉంది. కానీ ఎక్కడుందనేది నాకైతే అడ్రస్ తెలీదు. ఈరోజు డిసెంబరు అంటే 2020 డిసెంబరు 31 ఈరోజు అందరూ కట్టాల నుండి తిరిగొస్తున్నారు. ఎళ్లి రైల్వే స్టేషన్‌లో ఉండి వాళ్ళని ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళని అడ్రస్ అడుగు. వాళ్ళు చెప్తారు. ఆ అడ్రస్‌కెళ్ళు. నీకలా ఎందుకనిపిస్తుందనేది నీకు చెప్తది అనని చెప్పడం జరిగింది. నిజమా అంటే నిజము. ఒక 2 నెలలు ఇది నమ్ము, చెయ్యి. నీకు అప్పటికి కూడా నీలో ఏ మార్పు లేకుండా నీకలాగే అనిపిస్తే అప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుందాము అనని చెప్పడం జరిగిందనమాట. ఇంకా సరేనని ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకల్లా రైల్వే స్టేషన్‌కెళ్ళి ఆహ్, నేను వాళ్ళ కోసం ఎతుకుతున్నాను. ఎతుకుతున్నప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు దొరికారు. ఈ కడతాల నుండొస్తున్నారా? కడతాల నుండొస్తున్నారా? అని అందరిని అడిగితే అవును అనని చెప్పారు. అప్పుడు ఈ కావలిలో పిరమిడ్ ఉందా? పిరమిడ్ ధ్యానం అనే సెంటర్ ఉందా అనంటే, ఉంది అని భాస్కర్ రెడ్డి గారు నంబర్ ఇచ్చారు. అది పట్టుకొనొచ్చాను. ఇది ఎప్పుడు నడుస్తుంది అంటే ఆదివారం జరుగుతది అని చెప్పారు. ఇంకా ఆ నంబర్ తీసుకొని ఇంటికొచ్చేసాను. ఫస్టు ఇంకా ఆ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఎదురు చూస్తూ ఉంటే రానే వచ్చింది. నేను ధ్యానానికి ఆ సెంటర్‌కి ఫోను చేసి అడ్రస్ అడిగి ఎళ్ళాను. ఎళ్తే అప్పటికి ఆల్రెడీ ఆళ్ళందరూ ధ్యానంలో కూర్చొనున్నారు. ఏదో ధ్యానం చేపిస్తున్నారు. ఎవరో సారొచ్చున్నారు. ఇంక అందరూ కాళ్ళు క్రాస్ చేసుకొనున్నారు. వేళ్ళల్లో వేళ్ళు పెట్టున్నారు. కళ్ళు మూసున్నారు. సరేనని నేను కూర్చున్నాను. ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఇంతకు ముందు నాకు ఒకసారి పరిచయం అయింది. దాన్ని కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకు అంటే ఒక్క రోజు పరిచయంలోనే ఒక అద్భుతం జరిగింది నాకు. 2004లో నాకు నా మూడవ ఆపరేషన్ అయింది. మూడో బాబు పుట్టాడు. చనిపోయాడు. కానీ ఆపరేషను ఆహ్, అయింది. దానిలో ఒక నరం కట్ అయిపోయింది. కాలికి బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్ళే నరము. అసలు ఎంత సఫర్ అవుతున్నానంటే ఆరోగ్యంతోటి కాలు తీసి కాలు పెట్టలేని స్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వర్క్ చేస్తారు. మా వారి పేరు మాల్యాద్రి. సీఐఎస్ఎఫ్‌లో చేస్తారు. పారామిలిటరీలో. అక్కడ ఒకాయన చెప్పారంట తెలిసినాయన, "మీ ఆవిడకి హెల్త్ బాలేకపోతే హాస్పిటల్ తిప్పుతున్నావు కదా! ఈ ధ్యానం అనేది ఒకటుంది. అక్కడికి తీసుకొని రా" అనని. అప్పుడు ఆయన తీసుకొనెళ్తేనే నేనెళ్ళగలను. ఎందుకంటే నాకై నేను గోడ పట్టుకొని చిన్నగా బాత్రూమ్‌లోకి, బెడ్‌రూమ్‌లోకి తప్ప నేనెక్కడికి తిరగలేను. అప్పుడు మా అబ్బాయి గూడా ఉన్నాడు. మా అబ్బాయి ఒక 5, 6 ఏళ్ల అబ్బాయి. పెద్దబ్బాయి. ఇంకా అందుకని నేను ఆయన ఒక్కసారి తీసుకొనెళ్తే వాళ్ళ ఇంట్లో క్లాస్ జరుగుతుంది. నేను కూర్చోలేను. వాళ్ళొక మంచం ఇచ్చారు. పడుకున్నా. వాళ్ళేదో మాటలు చెప్తున్నారు. నన్ను శ్వాసను గమనించుకుంటా పడుకో అమ్మా! వీలైతే లేకపోతే ఆ మాటలు విను అన్నారు. అంతే ఒక గంట పడుకున్న తర్వాత ఇంకా పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఇంకా వాళ్ళ ఇంట్లో మనం ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అని వస్తుంటే ఆయన చెప్పారు. పడుకొని శ్వాసను గమనించి ఇంక నువ్వేం చెయ్యక్కర్లేదు అనని చెప్పారు. ఆలోచనలొస్తాయి. కానీ మళ్ళీ శ్వాసను గమనిస్తే అయిపోతుంటాయి. ఆ శ్వాసే నీ ఆరోగ్యాన్ని బాగా చేస్తదని చెప్పాడు. ఆయన ఒక్క మాట చెప్పాడు. ఒకే రోజెళ్ళా. తర్వాత ఇంక రోజు పడుకొని అలా చేస్తుంటే ఒక బాబా ఆయన సాయిబాబా అనాలో,
ఏమో ఏం రణాలో నాకైతే తెలీదు. ఒక పాప కనబడి తెల్లటి బట్టలేసుకొనున్నాయన నెత్తి మీద చేయి పెట్టి, మనకి ఇప్పుడు తండ్రో, తాతో అయితే ఎలా నెత్తిని, వీపుని ఎలా నిమురుతూ ఉంటారో, అలా చిన్న పిల్లల్ని అలా నెత్తి మీద నుండి ఎలా వీపు దాకా అలా నిమురుతూ, "అమ్మా, ఈరోజు అబ్బాయికి కొంచెం కళ్ళు ప్రాబ్లమొస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అవి చాలా రోజులుండవులే, దిగులు పడకు. అవి తొందరగానే పోతాయి. నేనున్నాను కదా! నేను చూసుకుంటానులే. అవి కళ్ళు మాత్రం ప్రాబ్లమొస్తాయి. నువ్వేం దాని గురించి ఏమి ఇదవ్వకు" అనని చెప్పడం జరిగింది. ఇదేంటి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు చనిపోయారు. ఉందొక అబ్బాయి. ఆ అబ్బాయికి గూడా కళ్ళు ప్రాబ్లమ్ అని చెప్తున్నారు అనని నాకు భయమేసి లేసేసాను ధ్యానంలో నుండి. లేచిన తర్వాత మా ఆయన డ్యూటీ నుండి రాగానే చెప్పడం జరిగింది. "మేడం, వీడియో ఆపేనా?" హలో! హలో! మేడం. వీడియో ఆ, ఆపనా? వద్దు మేడం, వీడియో ఆపొద్దు కానీ కాస్త కిందకి పెట్టండి మేడం, ఫోన్ మీరు కిందకి పెట్టండి కొంచెం. కిందకి అలా వద్దు, పైకే పెట్టండి మేడం. అయితే కొంచెం పైకి పెట్టండి, అంటే మీరు మధ్యగా కనిపించడం లేదు, ఇంకా కొంచెం ఓకే. మధ్యగా ఇంకొంచెం అంటే హెడ్ బాగా హెవీగా కనిపిస్తుంది అంతే, బాడీ. ఓకేనండి. ఓకేనా? ఓకే అండి, ఓకే. మీరు హ్మ్. వాయిస్ కూడా కొంచెం పెంచండి మేడం. అలాగే. అంటే ఒక 3 డేస్ అంటే నుండి జ్వరం ఉంది మేడం. ఓకే, హ్మ్. ఓకే, అదే స్లోగా హ్మ్. వస్తుందండి. ఆ! అందుకని మరి పెంచినప్పుడు అర్థం కాదేమోనని ఒక ఓకే అండి, ఓకే. రకమైన వాయిస్ వస్తది కదా! ఆ, ఆ. జ్వరంలో ఉన్నప్పుడు. అవునండి, అవును. ఆ! పోలేండి, కంటిన్యూ అందుకు. ఆ! చేయండి. ఓకే అండి. అందుకనని. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా మా వారు రాగానే మా వారికి చెప్పాను. చెప్పినప్పుడు ఆయన, "ఎందుకు దాని గురించి దిగులు పడతావు? ఏం జరగాలో అది నిజమో కాదో మనకు తెలియనప్పుడు దాని గురించి మనం దిగులు పడొద్దు. దాని గురించి మనం మాట్లాడొద్దు. సరే, ఏం జరుగుతదో చూద్దాము. వదిలేసేయి" అనన్నారు. అనేసరికి నేను ఇంక సరేనని గమ్ముగా అయిపోయాను. ఉమ్. అయిపోయినప్పుడు ఇంకొక రోజు స్కూల్ నుండి ఫోనొచ్చింది. మా అబ్బాయి స్కూల్ నుండి. "మేడం, మీ అబ్బాయి బోర్డ్ మీద అక్షరాలు రాయలేకపోతున్నాడు. అందరి పిల్లలు రాస్తున్నారు గానీ, మీ అబ్బాయి డిస్టర్బెన్స్ అయ్యి సగం నోట్స్ వదిలేస్తున్నాడు" అని. ఇంకా నాకు టెన్షన్ అయిపోయాను. ఎందుకంటే 2 రోజుల ముందే చెప్పారు గదా! కళ్ళు ప్రాబ్లమ్ వస్తదని. ఇంకా సరేనని ఎళ్ళాము. అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకొనెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి, "మీ అబ్బాయి చిన్నప్పుడు ఎక్కడైనా బాల్ తగిలిందా? ఈ తల ఈ ప్రాంతంలో" అనని, తలకి నుదురు పక్క, 2 పక్కల అనని అడిగారు. ఉమ్. లేదండి, నాకైతే తెలిసి ఏమీ జరగలేదు. ఆ అబ్బాయి చెప్పలేదు. ఒకవేళ తగిలిందేమో నాకైతే తెలీదు అని చెప్పడం జరిగింది. అయితే ఇంక అన్ని టెస్ట్‌లు చేసి ఆయనేమన్నారంటే, మన బ్రెయిన్‌లో నుండి కంటికి ఒక కరెంట్ అనేది సప్లై అవుతుంది. మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే, అది సప్లై అయినప్పుడు అబ్బాయికి ఆ కన్ను కనబడుతుంది. అది సప్లై ఆగిపోయినప్పుడు అబ్బాయికి కళ్ళు కనపడట్లేదు. డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకననేసి అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. "అదేమి పెద్ద ఇది కాదులేమ్మా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది. అది కవర్ అయిపోద్ది" అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ నాకు ఈ బాబా గారు ఒక ప్రాబ్లమ్ వస్తది. అదేమి పెద్ద సమస్య కాదు. అది తొందరగానే తీరిపోద్దిలే. నేనున్నాను. నువ్వేం దిగులు పడకు అని ఎలా చెప్పారో, ఆయన సేమ్ అదేమి సమస్య కాదు. తొందరగానే తీరిపోద్ది. అది కళ్ళు మసక కూడా కాదు. నరం ఒక ప్రాబ్లమ్ అని ఇక్కడ నాకేదైతే చెప్పారో అక్కడ డాక్టర్ గారు అదే చెప్పారనమాట. అప్పుడు నేను ఇంకా భయమేసింది. అంటే అప్పుడు ఇప్పటిలాగా ఫోన్‌లు లేవు. కమ్యూనికేషన్ లేదు. ఎళ్ళాలంటే నేను పెద్దగా తిరగలేను, నడవలేను. మళ్ళీ ఈ ఈ సర్కిల్ వాళ్ళు ఎక్కడా దొరకరు. 2004లో అంటే. ఇంక అలాంటప్పుడు ఇదేంటో ఇలా వస్తుంది. ఏదొస్తే అదొచ్చిన రోజుకే తెలుస్తది. ముందుగా తెలిసి భయపడే కన్నా అనని ఇంక నేను కంప్లీట్‌గా దాన్ని మానేయడం జరిగింది. ఆ రోజుతోటి. మళ్ళీ 2020లో స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ విన్నింగ్ అని జెప్పాలా.
మళ్ళీ రీస్టార్ట్. ఇంక నేను ఎళ్ళాను, ధ్యానం జేసుకున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళు సేమ్ జెప్పారు. మీరు శ్వాసని గమనించండి. రోజు 2 పూట్ల చేసుకోండి వీలైతే అనని చెప్పారు. ఇంక సరే అని అనుకున్నాను. నా ఫోను నంబరు రాశాను. వచ్చేసాను. ఇంక నేను ఆల్రెడీ ఒక్కసారి చేసున్నాను గదా! ఇంక రోజు ఉదయాన్నే 4 గంటలకు లేసి 6 గంటల దాకా ధ్యానం చేసేదాన్ని. నాకసలు ఆలోచనలు లేవు. ఏమీ లేవు. ఫస్ట్ అలా కూర్చున్నానంటే ఇలా ధ్యానంలోకెళ్ళిపోయేదాన్ని. వాళ్ళేమో ఆలోచనలొస్తాయి. మీరేమి పట్టించుకోవద్దు అని జెప్పారు. నాకేమో ఆలోచనలు రావడంలా. సరేనని ఉదయం పూట 2 గంటలు చేసేదాన్ని. మధ్యాహ్నం 1 12 త్వరగా వంట చేసుకొని 12 నుండి మళ్ళీ 2 దాకా చేసేదాన్ని. మళ్ళీ 2 గంటలకు భోజనం చేసేదాన్ని. మళ్ళీ తర్వాత సాయంకాలము 8 గంటల నుండి 10 గంటలు. అంటే ఫస్ట్ రోజు నుండి 6 గంటల సేపు చేసేదాన్ని. నాకెవరు 6 గంటలు చేయాలా? ఉదయం, సాయంత్రం చెయ్యండి అనని జెప్పారు. ఏమో ఇంకా నాకదొక తపన. ఇది ఎవరు మాట్లాడారు? వీళ్ళెవరో తెలుసుకోవాలి. వాళ్ళెలా తెలుస్తారు? అనని ఈ ఈ ఆలోచనలోనే ఉన్నాను. వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళని కలుసుకోవాలి అని. అప్పుడు 2 రోజులకి సేమ్ ఒక ఆవిడొచ్చింది నా ముందుకి. నేనెలా ఉన్నానో ఇప్పుడు అద్దం ముందు నిలబడుకుంటే, నేను ఏ చీర కట్టుకున్నా, ఏం బొట్టు పెట్టుకున్నా, ఎలా తల దూకున్నా, ఏం పూలు పెట్టుకున్నా సేమ్ డిటో ఎట్లా కనబడతాదో అలా ఉందావిడ. నేను కూర్చొనున్నా, ఆవిడ నిలబడుకోనుంది. ఆవిడొచ్చి నవ్వుతుంది. నాకు అమ్మో! ఈమె కావాలా దెయ్యము నా లోపల నుండొచ్చింది. అయినా దెయ్యం అంటే ఏరేలాగుండాలి గదా! సేమ్ నాలాగే ఉందే అనుకున్నా. బాగా చూస్తున్నా కింద నుండి మీద దాకా. అసలు నేనే ఎట్లా దెయ్యమయ్యాను? ఏంటి అసలా అనని అప్పుడు ఆమెతో మాట్లాడదాము అనని నేను ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? అంటే ఆమె నవ్వుతుంది. కానీ ఏం చెప్పడంలా. ఎన్ని సార్లు అడిగానో ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? అని. చెప్పకుండా గమ్ముగా నిలబడుతుంది. నిలబడుకొని ఎలా నిలబడిందో అద్ ఎలా ప్రత్యక్షమైందో అలాగే నిలబడుంది. ఇంక కదలలేదు, మెదలలేదు. కనురెప్పలు ఆర్పుతుంది అంతే ఆమె. ఇంకా అసలు నేనెంత గమనిస్తున్నానంటే ఆవిడని అంత గమనిస్తున్నా. ఇదేమన్నా శిల్పంలాగుందా? మనిషిలాగుందా? ఏంటి అని. ఆమె ఏమీ చెప్పలేదు. ఒక 2, 3 నిమిషాలు నిలబడి చేత్తోటి ఇలా అనింది. నేను ఎళ్తాను అనని వాకిలి చూపించింది. ఈమె ఎళ్ళిపోతానంటుంది అని ఇంక సరే ఎళ్ళిపోతాను అనుకున్న ఆవిడని నేను చెప్పినా ఆగదు కదా! ఈమె ఎవరో నాకు చెప్పలేదు. ఇంక నా నుండి ఎళ్ళిపోతుంది కావాలే అనని సరే ఎళ్ళిపోతే ఎళ్ళిపోయావు గానమ్మా మెస్ డోరేసెళ్ళు లేకపోతే దోమలొస్తాయి ఇంట్లోకి అని జెప్పా. ఆవిడ ఇంకా పెద్దంగా నవ్వింది. అసలు ఆ నవ్వు కూడా ఎలా ఉందంటే, నా నవ్వు రికార్డ్ చేసి ఇనిపిస్తే నాకెలా ఉంటుందో అలా ఉంది. ఇంక సరేనని అనుకున్నాను. ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి బయట ఏం చేసింది, తలుపు తీసి అదే ఆ మెస్ డోర్ తీసి బయటికెళ్ళి మళ్ళీ చిన్న పిల్లలు అమ్మ నేను పోయొస్తా అని తల వరకి లోపల పెట్టి ఇలా చెయ్యూపుతారు చూడండి. అలాగా మళ్ళీ తల వరకి లోపల పెట్టి చెయ్యూపింది. ఇదిగో నీ డోరేసా నేనెళ్తున్నానని. ఆ! సరే అనన్నా. ఇంకెళ్ళిపోయింది. ధ్యానంలో నుండి లేచాను. ఇంక నాకు ఎవరికి చెప్పాలా? అంటే ఈ దెయ్యం ఎళ్ళిపోయింది కావాలా. ఇంక నాలోకి రాదు అనని చెప్పనుకోని ఉన్నాను. ఉంటే ఇంక నేను రోజు మళ్ళీ ఈ ధ్యానం మాత్రం ఈ టైమింగ్స్ కంటిన్యూ చేస్తున్నా. మొబైల్ ఉంది గానీ ఇంకేమి చూడ్డంలా, ఏమి వినడంలా, మాట్లాడడంలా, ఎవరితో మాట్లాడలే ఏమీ లే. వంట చేసుకోవడం, ఈ ధ్యానం జేయటం. మళ్ళీ తినడం, మళ్ళీ గిన్నెలు రుద్దుకోవడం, మళ్ళీ ఇంట్లో పని జేసుకోవడం, మళ్ళీ ధ్యానం జేయడం. ఒక షిఫ్ట్ లాగా అయిపోయింది. మళ్ళీ ఒక 2 రోజులకి సండే వచ్చింది. అప్పుడెళ్ళాను. ఎళ్తే ఆ భాస్కర్ రెడ్డి అనే అబ్బాయి ఇక్కడ సెంటర్ రన్ జేస్తుంటాడు. ఆ సెంటర్‌లో ఇంకొక ఆయన కృష్ణారెడ్డి అని ఆయన కొంచెం ఏజ్డ్ పర్సన్ కూడాను. ముందు నుండి ధ్యానంలో ఉన్నారు సీనియర్ మాస్టర్. ఇంకా అయితే వయసులో కూడా పెద్దాయన. అనుభవం ఉంటుంది. ఈ ధ్యానానికి గూడా ముందొచ్చారు.
ఈయనతోటి మాట్లాడితే ఏమన్నా నాకు ఐడియా వస్తదేమో, తెలుస్తదేమోనని నేను ఏం జేశాను, ఆయన్ని "అన్నా నాకు కొంచెం ఇలా వచ్చింది. అది ఏంటో చెప్పగలరా? నేను మాట్లాడొచ్చా? నాకేదో ధ్యానంలో కనపడింది" అని చెప్పాను. "ఆ! ఏం కనపడిందమ్మా" అనని అడిగారాయన. అప్పుడు చెప్పాను. "నాలాంటావిడ ఇలా వచ్చింది. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను" అనని. ఆయన పెద్దంగా నవ్వి, "అది నీ ఆత్మమ్మ" అన్నాడు. "అదేందండి ఆత్మ అంటారు? నేను చచ్చిపోతే గదా ఆత్మ బయటికొచ్చేది. నేను చచ్చిపోకుండానే నా ఆత్మ వచ్చిందంటారా?" అంటే, "అదే మనం ఇప్పటిదాకా తెలుసుకోని విషయము. చచ్చిపోతే బయటికి పోయేది ఆత్మ అని. అంటే చచ్చిపోతే బయటికి పోతుందా అంటే బ్రతికున్నప్పుడు నీ లోపల ఉందనే కదా! అదసలెప్పుడు మనం ఆలోచించము. ఈ ధ్యానంలో అది స్వేచ్ఛగా తిరుగుతది. ధ్యానం లేకపోయినప్పుడు కలలో ఎళ్తది. అంతేను నీలాగా ఎళ్ళిందంటే నీ ఆత్మ అది" అనని చెప్పారనమాట. ఏంటోలే ఈయనేదో జెప్తున్నారు ఆత్మ అనని. ఇది మనం చచ్చిపోయిన మనిషి దగ్గర ఆడ ఆత్మ ఎళ్ళిపోయింది. ఆడ ఆత్మ ఏం ఘోషిస్తుందో, లేకపోతే ఏం బాధలు పడుతుందో అని చచ్చిపోయిన మనిషి దగ్గరైతే విన్నాం గానీ, బతికున్న మనిషి దగ్గర ఆత్మ వచ్చింది అనేది ఏమి వినలేదు అనని ఆయనది న్యూట్రల్‌లో పెట్టుకున్నా ఆ ఆలోచనని. నిజమని నమ్మలా, అబద్ధమని కొట్టి పారేయలా. సరేనని మళ్ళీ మ మరుసటి రోజు నుండి ఇంక ధ్యానం చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ వారానికి 2 అనుభవాలొచ్చాయి. మళ్ళీ ఒక మంగళవారం, బుధవారం ఆ సమయంలో మళ్ళీ ఒక అనుభవం వచ్చింది. ఏమిటి అంటే, "నువ్వెళ్ళి" అహా! ఒక లైన్‌లో నేనెళ్తుంటే నేనేం చేసేదాన్నంటే ఒక ముఖ్యమైన విషయం దీనికి ముందే చెప్పాల. ఇప్పుడు నేను చాలా సమస్యలతో వచ్చాను కదా! శారీరకమైన ఇబ్బందులతోటి, కుటుంబ సభ్యుల తోటి నాకు తెలియకుండానే ధ్యానం అనేసరికి నాకు తెలిసిన వ్యక్తి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆయన చాలా యుగాలు ధ్యానం చేశాడని పాత సినిమాలలో చూసున్నా. అందుకని నేనేమని పిలిచేదాన్నంటే, ఆయన వస్తాడా? రాడా? ఇలా పిలవొచ్చా? పిలవకూడదా? ఈ సందేహం ఏమీ లేదు నాకు. నేను ఏమని పిలుస్తున్నా? హనుమా, నాయనా నాకు ధ్యానం నేర్పించడానికి రావా? తండ్రి నేను చాలా కష్టాలలో, బాధల్లో ఉన్నాను. అసలు ఈ ధ్యానం ఎలా చెయ్యాలో, దీని నుండి నేనేం పొందాలో నాకేమీ తెలియట్లేదు. నువ్వొస్తావని నేననుకుంటున్నాను అనని చెప్పి అనుకునేదాన్ని ధ్యానంలో కూర్చోగానే. ఇంకెవ్వరిని పిలిచేదాన్ని కాదు. ఆయన్ని మాత్రం "నువ్వొస్తావని నేననుకుంటున్నా, ఎదురు చూస్తున్నా. నువ్వొస్తావు, తప్పకుండా వస్తావు" అనని నేను అనుకోని కూర్చునేదాన్ని. ఇలా అనుకోవడానికి నా చిన్నప్పటి నుండి మా నాన్నగారితోటి నాకున్న అనుబంధం ఒక రకంగా యాడ్ అయితది. మా నాన్నగారు ఏం చెప్పేవాళ్ళంటే, భక్తుడు ప్రేమతోటి, ఆర్తితోటి పిలిచినప్పుడు భగవంతుడు రాకుండా ఉండడు. తప్పకుండా వస్తాడు. భగవంతుడెప్పుడూ భక్తుడిని రక్షించడానికే ఉన్నాడు అనని చెప్పేవాళ్ళు. ఆ మాటలు నాకు మరి ఏ మూలలో ఉండిపోయాయో, నేను వస్తాడు అనే నమ్మకంతోని అలా పిలిచేదాన్ని. ఒక ఫస్ట్ వారంలో నాకు తెలియలేదు గానీ, రెండో వారంలో కళ్ళు మూసుకొని హనుమ అనేదాన్ని, మారుతి, ఆంజనేయ స్వామి అని కూడా అనేదాన్ని కాదు. ఇదే ఎందుకో తెలీదు. నాకిది లోపల నుండి హనుమ అనేనే వచ్చేది. హనుమ తండ్రి నువ్వు నా దగ్గరికొచ్చి కూర్చొని నువ్వు యుగ యుగాలు ధ్యానం చేశావంట. నేను కొన్ని గంటలైనా చెయ్యాలి కదా! మరి నాకు హెల్ప్ చేయడానికొస్తావుగా? తప్పకుండా రా అయ్యా! అనని అలా అడిగేదాన్ని. ఇంకా వైబ్రేషను ఎలా వచ్చేదంటే షాకొచ్చినట్టొచ్చేది. ఇంకొచ్చారనుకునేదాన్ని. వచ్చారనుకుంటే, నా జీవితం ఇలా ఎందుకుంది స్వామి అనేదాన్ని. అది నాకు తెలిసి ఏమీ జరగడంలా. లోపల ఈ ఆత్మ తెలుసుకోవాలని, గత జన్మ కర్మలు పోగొట్టుకోవాలని ఎంతో తపనతో ఉంది కదా! అది మాట్లాడుతుంది. నేను కాదు అక్కడ మాట్లాడుతుంది. అంతరాత్మ మాట్లాడుతుండేది. కానీ బాహ్యంలో నా బుద్ధి వింటూ ఉండేది. విని ఓహో! ఇది జరుగుతుంది కావాలా లోపల. ఈయనొచ్చారు కావాలా అని తెలుసుకుంటూ ఉండేదాన్ని. అంతే నేను చేసిన పని. ఇంకలాగా అడిగినప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, ఎన్నో జన్మల నుండి చేసిన కర్మ అనని నాకు ఫస్టు ఈ గిన్నెలు, డబ్బాలు ఈ జీవితంలో ఉన్నాను కదా! కుటుంబ వ్యవహారంలో హౌస్ వైఫ్‌గా
దానిలో నుండి అలా నాకు నేర్పించడం జరిగింది ఆయన. ఎట్లా అంటే ఒక ఒక 7 డబ్బాలు ఒక డబ్బాలో ఒక డబ్బా అలా అలా అలాగా మనం ఒక సెట్ తీసుకుంటే ఎలా ఉందో అలాంటి సెట్టు చూపిచ్చేవాడు. దాన్ని ఒక డబ్బా మూత తీస్తే మళ్ళీ ఇంకొక డబ్బా అలాగా డబ్బాలు 7 డబ్బాలు తీసేదాన్ని. తీస్తే వాటిని క్లీన్ చేయమని చెప్పేవాళ్ళు. మళ్ళీ క్లీనా అంటే ఇలా అనేసరికి ఒక కుళాయి ఉండేది. అక్కడ క్లీన్ చేసేదాన్ని. దాన్ని తుడిచి ఆరబెట్టు అనేవాళ్ళు. అన్ని సైగలు చేసేవాళ్ళు. మాట్లాడేవాళ్ళు కాదు. ఆ విధంగా చేసేదాన్ని. మళ్ళీ దాన్ని ఒక దానిలో ఒకటి తొడిగి పక్కన పెట్టేదాన్ని. ఇది ఈ ఎర్లీ మార్నింగ్ 2 గంటల్లో జరుగుతూ వచ్చేది. దాని తర్వాత మళ్ళీ అడిగేది. నాకు నడుము ఆపరేషన్ అయింది. పొట్టకి 4 ఆపరేషన్స్ అయ్యాయి. మొత్తము 5 ఆపరేషన్‌లయ్యాయి. మేజర్ ఆపరేషన్‌లే. ఆ 5 కూడాను నేను మరణం అంచుల దాకా ఎళ్ళొచ్చాను. అయితే నాకు ఎందుకు నడుము ఆపరేషన్ ఫెయిల్ అయింది అంటే, నువ్వు ఒక జన్మలో ఆవుని పొలంలో మేస్తుందని కర్ర తీసుకొని కొట్టావు. ఆ ఆవు చూడు ఎంత వెన్నుపూస దగ్గర ఎంత పుండైపోయి అది అలాగ చానా సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది తిరుగుతా కూడా అని ఒక ఆవుని, నన్ను, ఆ పొలాన్ని, ఆ కొట్టడాన్ని అంతా చూపించారు. అయ్యో! అవునా! నా వల్ల ఇంత ఇబ్బంది పడిందా అని ఏడుస్తున్నా, పశ్చాత్తాపపడుతున్నా అక్కడ. అది చూపించిన తర్వాత నాకు ఒక రకమైన బాధొచ్చేది. అంటే చూడు మన పొలంలోకొచ్చిందని ఒక ఆవు కొడితే కూడాను పాపం వస్తది కావాలా. అది బాధపడితే, అది ఇబ్బంది పడితే, ఆ జబ్బు మనం ఏ జన్మలోనైనా అనుభవించవలసొస్తుందేమో అని ఈ ఈ ధ్యానంలో వచ్చిన అనుభవాల్ని మళ్ళీ ధ్యానానుభవాలొచ్చిందాక అప్పుడప్పుడు గుర్తు చేసుకొని, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, జీవితంలో ఏది మనల్ని వదలదు అనని ఇలాగ నన్ను నేను ఒక్కొక్కసారి నెమరు వేసుకోవడం జరిగేది. ఇట్లా మళ్ళీ ఏం చేశారు, ఒక ఆవొచ్చింది. ఒక ఆవిడ వచ్చి నన్ను ఆళ్ళ దగ్గర నేను పని మనిషినిలాగా ఉన్నాను. నాకు తెలియట్లేదు. ఆ ఆవు పేడంతా ఎత్తి అదంతా క్లీన్ చేసి వేరే వాళ్ళ దిబ్బలో ఏశాను. ఏస్తే ఆమ గొడవకొచ్చింది నా మీదకి. "ఎందుకు మా దిబ్బ మీద నువ్వు ఈ ఆవు పేడ ఏశావు" అనని. నేనంటున్నా ఈ హనుమున్నాడక్కడ గూడా. "ఏంటి ఆమె ఇట్లా గొడవకొస్తుంది నువ్వే కదా అక్కడ ఏయమన్నావు" అనంటే ఆయన సైలెంట్‌గా ఉండు అని చెప్పడం జరుగుతుంది. ఆహ్, అలాగా సైలెంట్‌గా చెప్పడం జరిగితే నేను గమ్ముగా ఉంటే ఆమె అరిచి నేనన్నాను లాస్ట్‌కి అమ్మ అదంతా పేడే ఉంది కదా! అందుకని మా ఆవు పేడ అక్కడేసానులే అమ్మ తప్పైతే క్షమించు. ఇంక నేనెప్పుడు ఎయనులే అంటున్నా. ఇంకా ఆమె గమ్ముగా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి లోపలికెళ్ళి ఒక 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఇంకొకటి ఏదో తీసుకొచ్చి ఇచ్చింది. సలివిడి లాంటిదేదో తెచ్చిచ్చింది. ఎవరికిచ్చింది? ఫస్ట్ హనుమకిచ్చింది. హనుమ నాకక్కడి నుండి కనబడుతున్నాడు. మాట్లాడట్లేదు. సైగలు చేస్తాడు. ఆయన ఏది చేస్తే అది చెప్తే అది నేను చేస్తాను. ఇంకా హనుమకిచ్చింది తీసుకున్నారు. నాకు ఇచ్చింది తీసుకున్నారు. ఇది ఏం చేయమంటావు అని అడుగుతున్నా. ఆ యావుంది. అంటే యావు దగ్గర శుభ్రం చేశాను కదా! ఆ యావు నిలబడుకోనుంది. ఆ యావుకు పెట్టు అన్నాడు. సైగ చేస్తున్నాడు. ఆ యావుకు 3 సుట్లు తిరుగు అని ఇలాగ ప్రతీదీ సైగ ద్వారా చెప్తున్నాడు. 3 సుట్లు తిరుగు, ఆ యావుకు పెట్టు అని. అలా 3 సుట్లు తిరిగి ఆ యావుకు అందించాను. అందించి తల దగ్గర దండం పెట్టుకొని, ఎనక తోక దగ్గరికెళ్ళి దండం పెట్టుకునేళ్ళకి ఆవు మాయమైపోయింది. ఇంకా అలా అయిపోయింది. ఇంకక్కడి నుండి నాకు ఈ వెన్నుపూస నొప్పనేది కొంచెంగా తగ్గుతూ వచ్చింది. ఇంకా అది కూడాను నేను ఆ అన్నకి ఆ కృష్ణారెడ్డి అన్నకి చెప్పేదాన్ని. "అన్న ఇట్లా అనని." ఆయన చాలా సంతోషపడిపోయేవాళ్ళు. "అమ్మా హనుమొచ్చి నీకు రెమెడీ చేపిస్తున్నారు అంటే నీది నీది సామాన్యమైన ఆత్మ అయ్యుండదమ్మా. ఎందుకు అంటే హనుమ కనెక్ట్ అయ్యి హనుమే ఇలా చేయడం అనేది చిన్న సంగతి కాదు" అని. ఏమోనన్నా నాకు తెలీదు అదంతాను అంటే, "నీకు తెలిసినా అది వాస్తవమే, తెలియకపోయినా కూడా అది వాస్తవమే" అనని. ఆ తర్వాత కొద్ది రోజులకి నాకు
కొద్ది రోజులంటే ఒక వారంలోనే రెండోసారి, వారానికి 2, వారానికి 2 అలాగా ఎన్ని అనుభవాలంటే దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ వరకి ఒక బుక్ రాసే అన్ని అనుభవాలొచ్చాయి. రెండోసారి ఏం చెప్పింది, "ఎళ్లి నువ్వేదో ఒక బుక్ తీసుకొచ్చుకొని చదువు" అనింది. ఆధ్యాత్మిక బుక్ తెచ్చి చదువు అనింది. నేనింకేమి అడగల. ఇది ఇన్నర్ నుండి వస్తుంది వాయిసు. నేను ఇన్నర్ నుండి వస్తున్న వాయిస్‌ని ఎప్పుడు గుర్తించాను అంటే, ఇప్పుడు ఇదేం చేయమంటావు అనని హనుముని పిలవడం వరకి నేను పిలుస్తున్నా. ఆయనతో మాట్లాడే వాయిసు, అప్పుడు చచ్చిపోవద్దని చెప్పిన వాయిసు ఒక్కటేనని ఆ మాటల ద్వారా విన్నా. ఇది నా లోపల నుండి వస్తున్న మాటలు. నేను మాట్లాడే మాటలు కాదు. ఇవి నేను మాట్లాడే మాటలు ఒక రకంగా ఉన్నాయి. నా లోపల నుండి వచ్చాయి. అవి ఒక అద్భుతంగా ఉన్నాయి. అది ఒక మధురంగా ఉన్నాయి. అవి నాకు ఎలా వర్ణించాలో తెలీదు. అది ఎవరైనా విని ఉన్నవాళ్ళు ఉండుంటే వాళ్ళకి తెలుస్తది. అట్లా ఉన్నాయి. ఆ తర్వాత నేను ఏం బుక్ చదవాలో అడగలేదే అని ఆ భాస్కర్ రెడ్డి దగ్గరికెళ్ళి అడిగాను. అయ్యా! ఈరోజు నాకెందుకో ధ్యానంలో ఒక బుక్ చదవమని చెప్పింది. ఏం బుక్ చదవాలి? ఆధ్యాత్మిక బుక్కు అనని. అయ్యో! మేడం ఎవరి సోల్ పర్పస్ మీద వాళ్ళని వేరే వేరే బుక్స్ ఉంటాయి. కానీ అది ఈ బుక్కు ఇదే చదవాలా? నేనిది చదివాను మీరిది చదవండి అని చెప్పేదేమీ ఉండదు. మీరు మీకు తెలియలేదా? అంటే తెలియలేదయ్యా అనన్నాను. సరే కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్‌లో నాకేం బుక్ చదవాలో తెలీదు. ఇలా బుక్కులు చూస్తూ ఉంటాను. దానిలో నేనేం బుక్ చదవాలో అది మీరే సెలెక్ట్ చేసి తీసుకునేటట్టు చేయండి అని జెప్పి ఒక ఐడియా ఇచ్చారబ్బాయి. ఇస్తే ఇంకా సరేనని కూర్చున్నాను. అక్కడ ధ్యానంలో కూడాను మహావతార బాబాజీ, నాగలక్ష్మి అనే ఇంకొక ఆయన చెల్లెలు అని చెప్తారు. ఆమె, ఆంజనేయ స్వామి, పత్రిజీ గారు ఉన్న పిరమిడ్‌లో కూర్చునేదాన్ని. నాకు తెలియకుండానే నేనెళ్ళేసరికి ఆ పిరమిడ్ ఖాళీ ఉండేది. అక్కడ కూర్చునేదాన్ని. ఇంకా అక్కడ ఇది నాకు తెలీదు. ఈ బుక్కుల్లో ఏది చదవాలో మీరే నిర్ణయించి నాకు దీన్ని గైడ్ చెయ్యండి అని జెప్పి అనుకున్నా. ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చున్నాను. లేసి ఎళ్తే అలా చూస్తూ ఉంటే ఎందుకో ఒక బుక్ తీసుకోవాలనిపించింది. తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చి చదవమన్నారు గదా! అనని నేను మళ్ళీ సాయంకాలం పూట మధ్యాహ్నం చదివాను. ఒక 10 పేజీలు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంకా ఆ బుక్ అక్కడ పెట్టాను. సరేనని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను నైటు ధ్యానంలో కూర్చుంటే నాకు దోమలు కుడితే ఇంక ధ్యానం ఉండదు, నిద్ర ఉండదు. గీకనే సరిపోద్ది. ఒక ఎలర్జీలాగా దురదొస్తది. అందుకని దోమతెర కట్టుకొని దోమతెరలో కూర్చొని ధ్యానం చేసేదాన్ని మంచం మీద నైటయితే. ఈ ఉదయము కూడా దానిలోనే చేసేదాన్ని. మధ్యాహ్నం మాత్రమే బయట చేసేదాన్ని. అప్పుడు మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇల్లుని కట్టుకుంటూ మాదేను దీనికి దగ్గరలో ఉన్న రేకులింట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఈ అనుభవాలు ఈ ఆ ఇంట్లో నుండి ఈ ధ్యానానికి రావడం ఇదంతా జరిగింది. ఇంకా అయితే ఆ దావతెరలో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా! కుడి చెవిలోకి ఒక ఈగ బోయింది. దోమ గాదు ఈగ. ఈగ బోయింది. లోపలికెళ్తుంది. అది ఒక మ్యూజిక్కు కొడుతుంది. ఒక దోమలు గూడా చూడండి ఒక్కొక్కసారి మనకి చెవు దగ్గర అవి వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటాయి. అట్లాంటిదేదో మ్యూజిక్కు లాగా వస్తుంది. కుడి చెవులోకి దోమని అనిపిస్తుంది. అది లోపలికి అలాగా లోపలికెళ్తా ఉంది. నేనైతే నేను అక్కడ లేను. అంటే ఈ ధ్యానంలో కూర్చునే వరకే నా స్పృహ. తర్వాత నుండి ఇంక ఈ ఆత్మ, ఈ బుద్ధే అవి రెండే గైడ్ చేసుకుంటున్నాయి. నా నేను అంటూ నాకు ఎరుక ఉండి చేస్తున్నది కాదు, అడుగుతున్నది కాదు. లోపల ఆత్మ చెప్తుంది, ఇంక బోకు ఆగు. నేను డిస్టర్బెన్స్ అవుతా. ఇంకా లోపలికెళ్తే అని చెప్తుంది. ఆ! అనుకున్నాను. మళ్ళీ అది ఆ చెవు నుండి తిరిగి ఈ చెవులోకొచ్చింది. ఈ చెవులో గూడా అంతకు మించి ఇంకా ఎళ్తూ ఉంది. నాకర్థమైంది. నాకు గుర్తొచ్చింది. "ఇంకొద్దు ఎళ్ళిపో" అనింది. ఇంక బయటకొచ్చేసింది. ఆ సౌండ్ లేదు. ఆ ఈగ లేదు. దోమ లేదు. ఏమి లేదు.
మరి నేనేం చేశాను, కళ్ళ మీద చేతులు పెట్టుకొని ధ్యానంలో నుండి బయటకొచ్చి ఈ మొబైల్ టార్చ్ చేసి ఆ దామతెరంతా ఎతికాను. ఈగ గాని, దోమ గాని కనబడతదంటే ఏదీ కనబడలా. మరి ఇంకా ఆలోచించా కూర్చొని. ఏమయ్యుంటుంది? ఇప్పుడు నా చెవిలోకి పోయింది. నాకు స్పర్శ తెలుస్తుంది. లోపల మాటలు తెలుస్తున్నాయి. ఏదో జరుగుతుంది. అది ఏమిటి? ఎలా తెలుసుకోవాలి అని కాసేపు ఆలోచించినప్పుడు నన్ను బుక్ చదవమనింది కదా! నేను బుక్ చదివాను కదా! ఆ బుక్‌లో ఏదన్నా నాకు దీని అర్థం తెలిసుండొచ్చు బహుశా. అది నాకు తెలియజేయడానికి బుక్ చదవమని చెప్పి ఉండుండొచ్చు అని ఆలోచనతోటి ఎళ్లి దవతరలో నుండి బయటకెళ్ళి బుక్ తీసుకొనొచ్చి లైటేసుకొని బుక్ చదివితే, ఆ బుక్‌లో ఏముంది అంటే, ఒక పేర్లు అది నాకు ఫస్ట్ సారి కాబట్టి రాసి పెట్టాలా అని పేర్లతోటి సహా నాకు తెలియలేదు. అందుకని అది పేర్లతోటి సహా రాసి పెట్టలేదు. ఒకతను బాసర మనకి తెలంగాణలో బాసర సరస్వతి దేవాలయం ఉంది కదా! ఆ దేవాలయం యొక్క పూజారి. ఆయన గోదావరి నదికెళ్ళి రోజు ఒక రాగిబిందెతోటి స్నానం జేసి, రాగిబిందె నిండా నీళ్ళు తెచ్చి, ఒక తుమ్మ చెట్టు కింద పెట్టుకొని, ఆయన ధ్యానంలో కూర్చునేవాడు. ధ్యానంలో కూర్చుంటే చాలామంది స్నానం జేసి, అక్కడ మామూలుగా కూర్చొని కాలక్షేపం చేసే వాళ్ళ దగ్గరికి ఏ ఈగలు పోయేయి కాదంట. ఈయన ఇలా ధ్యానంలో కూర్చోగానే ఈగలన్నీ వచ్చి ధ్యానంలో కూర్చున్నాక ముక్కులోకి, నోట్లోకి, చెవులోకి, కళ్ళ మీద ఈ మొహం అంతా అల్లకపోయేవట. ఇంకా అయన్నీ వచ్చి వాలినప్పుడు ఈయన ఏమి ఏకాగ్రత ఉండదు కదా! ఈయన డిస్టర్బెన్స్ అయ్యి లేసి మళ్ళీ స్నానం చేసి, ఆ నీళ్లు పారబోసి, మళ్ళీ నీళ్లు ముంచుకొని ఎళ్ళిపోయి అమ్మవారికి అర్చన చేసి వచ్చేవాళ్ళట. ఇలాగా కొన్ని రోజులు జరుగుతూ వచ్చింది. కొన్ని నెలలు. కానీ ఈ ఈయన ఈ ధ్యాన స్థితిలోకి పోవాలనుకున్నప్పుడు ఈ ప్రకృతి ద్వారా ఈ ఈ ఈగలు డిస్టర్బెన్స్ చేయడం చేస్తూ ఉన్నాయి. ఇదసలు ఎందుకిట్లా జరుగుతుంది? అక్కడ ఎవ్వరి దగ్గరికి ఎళ్ళడం లేదు. ఎక్కడి నుండొస్తున్నాయి? నా దగ్గరికే వస్తున్నాయని ఆయన గురువుగారైన ఇంకొక స్వామీజీ దగ్గరికెళ్ళి ఆయనకి విద్య నేర్పిన గురువుగారు ఆయన్నడగడం జరిగిందంట. ఏంటి స్వామి నన్నిలాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈగలన్నీ వచ్చి నేను ధ్యాన స్థితిలోకెళ్ళాలా అని అనుకుంటే, మరి ఆ పరిసర ప్రాంతాలలో ఎవరి మీదకి వెళ్ళడం లేదు. అక్కడ ఏమీ మామూలుగా కనపడటం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే అవన్నీ వస్తున్నాయి అనని ఆయన అడిగినప్పుడు, ఆ గురువుగారు అది ఎన్నో సంవత్సరాల క్రితమని గూడా అది అక్కడ రాసుంది ఆ బుక్‌లో. ఇప్పుడు కనీసం మనకి ఈ సినిమా పరిజ్ఞానం గూడా కొంత ఉపయోగపడింది నా ఆధ్యాత్మిక దానికి. ఎందుకంటే ఏదో సినిమా 'రామ్ చరణ్‌ది' 300 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరి అనుబంధం అని ఏదో సినిమా తీశారు చూడండి. అట్లా అది కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం జరిగింది అనని ఆ బుక్‌లో ఆ సంవత్సరం గూడా యేసుంది. అన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనని. అట్లా ఏం చేశాడు ఆ గురువుగారు ఆయన ధ్యాన స్థితిలోకెళ్ళి, ఈయన ఎందుకలా డిస్టర్బెన్స్ అవుతున్నారు అనేది చూడడం జరిగింది. చూసినప్పుడు ఏమైంది అంటే ఏమైందంటే అక్కడ నీవు గత జన్మలో ఒక ధ్యానివి అంటే యోగివి మనం యోగులు అంటాం కదా! హిమాలయ యోగులనని ఇన్వైట్ చేస్తాం కదా! నువ్వు ఒక యోగివి. నువ్వు శరీరం వదిలేసేటప్పుడు నేను ఈ జన్మలో ఈ యోగాన్ని చేసి శరీరం వదిలేశాను అనని ప్రకృతి మాతకి మరీ మరీ చెప్పావు. నువ్వు నాకది గుర్తు చెయ్యమని అందుకని ప్రకృతి చూడు నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రకృతి నీకోసం అది గుర్తు చేస్తుంది. నువ్వొక యోగివి గత జన్మలో అని చెప్పడం జరిగింది. అది ఆ బుక్కులో. చెప్పడం జరిగిన తర్వాత, అవునా! నేను చనిపోయేటప్పుడు అలాగా చెప్పడం వలన
అది నాకు మళ్ళీ అలా చెప్తుందా అని చెప్పి అనుకోని ఆయన ఏం చేశారు, వాళ్ళ గురువుగారికి పాద నమస్కారం చేసుకొని వచ్చారు. వచ్చి మళ్ళీ ఆ రోజు నుండి ఆ బాసరా దగ్గర ఆ గోదావరి ఒడ్డున అదే ప్లేస్‌లో కూర్చుంటే ఇంకా ఆ ఈగలు వచ్చేవి కావట. ఇంకా ఆయన ఎంతో సంతోషపడి అలాగా ఇంక కంటిన్యూగా ధ్యానం చేసుకొని బాసరా దేవాలయానికి ఎళ్లి చేసి ఆ పూజలవన్నీ చేసుకున్నారు అనని ఆ బుక్‌లో ఉంది. అప్పుడు నేనేమనుకోవాలి? దీన్ని నాకు ఎలా ఆపాదించుకోవాలో నాకు తెలియలేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకున్న పరిజ్ఞానంతో నేను ఏదో ధ్యానమో, ఏదో చేసి ఉంటాను. యోగి జీవితమో, ధ్యాన జీవితమో జీవించుంటాను. అందుకనే ఈ హనుమంతుల వారు కనెక్ట్ అవ్వడము, మళ్ళీ ఈ నాకు ఈ అంతరాత్మ ప్రబోధం జరగడము, ఇదన్నీ జరుగుతుంది. అందుకని ప్రకృతి తల్లి నాకు నువ్విప్పటికిప్పుడేమి దీనిలోకి రాలేదు. నువ్వు ఈ జన్మలో దీన్నింకా ముందుకు తీసుకెళ్ళాలా అని వచ్చావు. అందుకే శరీరం వదిలేయొద్దు అనని నాకు సహకరించి నన్నిలా తీసుకెళ్తుందేమో అనని నేను తెలుసుకోవడం జరిగింది. అప్పుడు దాని తర్వాత ఒక క్యూలో ఎళ్ళాలి ఇంకొకసారి. ఒక క్యూలో ఎళ్తుంటే అసలు నాకు పత్రిజీ గారంటే చిన్న ఫోటో ఉండేది. ఫేస్ వరకి ఆ సెంటర్‌లో. అసలు ఇలా పొడవుంటారు, ఇలా మనిషుంటారని నాకేం తెలీదు. ఆ ఫోటో వరకి కూర్చొని ఉండే ఫోటో అట్లా ఉండేది. ఇంకా ఆ ఫోటో చూశాను. ఆ ఫోటో కూడా నేనెప్పుడు ఫేస్‌ని పెద్దగా గమనించి చూసింది లేదు అప్పటికి. ఏందో నేనిప్పుడు ఆంజనేయ స్వామితో కనెక్ట్ అయ్యి ఆయనతో ఎళ్ళిపోతుంది నా ఆధ్యాత్మిక జీవితం. కళ్ళు మూసుకుంటే ఆయన్ని ఇన్వైట్ చేస్తా, ఆయన వస్తారు. ఆయన ఏదో చెప్తూ ఉంటారు. ఏదో జరుగుతది. ఆయన ఏది చెబితే దాన్ని నేను ఫాలో అవుతూ ఎళ్తున్నా. అవన్నీ నావెన్నో జన్మల కర్మల్ని ఆయన అలా తీసేస్తూ వస్తున్నాడని నేను గ్రహిస్తూ వస్తున్నా. అంతవరకే తెలుసు. ఒక క్యూ లైన్‌లో ఎళ్తుంటే ఒక పొడవాటి మనిషి ఆ అడ్డం నిలబడుకున్నారు. ఆయన పోడు, నన్ను పోనివ్వడు. ఎనక్కి తిరిగెళ్తాను అంటే, ఎనక్కి తిరిగి వాళ్ళెళ్ళనివ్వట్ల. నువ్వక్కడ వెయిట్ చేయాల్సిందే అనని అంటున్నారు. ఆయన పత్రిజీ అని నాకసలు తెలీదు. కానీ ఎంతసేపు అక్కడ ఉండి విసుక్కుంటున్నా. ఈయనెవర్రా నాయనా! ఇక్కడ ఎందుకు ఈ దీనిలోకొచ్చారు? వచ్చి ఆయన నడవరు, కదలరు, పక్కన వాళ్ళనెళ్ళనివ్వరు. ఎందుకిలా చేస్తన్నారు? అందరూ ముందు పక్క లైన్ అంతా ముందుకెళ్ళిపోతా ఉంటే, ఎందుకు ఈ లైన్‌ని ఇట్లా ఆపుతా ఉన్నారు? అని నేను ఆయన్ని తిట్టుకుంటున్నా లోపల. తిట్టుకుంటా ఉంటే, ఇంకా ఆయన తర్వాత ఆ లైన్‌లో వాళ్ళందరూ బయట నుండి చూసుకొని ఎళ్ళిపోయింది. అది ఏదో గుడి. ఈ లైన్ ఆపి ఆయనేం చేశారు, లోపల గర్భగుడి దాకా తీసుకొనెళ్ళి చూపించి పంపిస్తున్నారు. ఈ ఈ లైన్‌లో వచ్చే జనాన్ని. మళ్ళీ అక్కడికెళ్ళేసరికి నేనప్పుడు ఆయన్ని నేను తప్పుగా అనుకున్నాను అని క్షమించు అని మళ్ళీ మనసులో అనుకుంటున్నా. మనసులోనే తిట్టుకున్నా, మళ్ళీ మనసులోనే క్షమాపణ గూడా కోరుతున్నా. ఈయన పాపం నన్నెళ్ళనీయకుండా అడ్డుగా ఉండడం వలన నేను ఈ గర్భగుడి వరకి రాగలిగాను. లేకపోతే నేను ఈ గర్భగుడి దాకా వచ్చుండేదాన్ని కాదు అనని. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం రోజు ఆ కృష్ణారెడ్డి గారికిట్లా చెప్తే, ఆయన్ని గుర్తుపడతావా? అంటే, ఏమో సార్ నేను ఆయన ఫేస్ వరకు చూసాను. అంత గమనించలేదు అంటే, ఆయన ఫుల్ ఫోటో ఉన్న ఫోటో చూపిస్తే, ఏమో ఈయనలాగే ఉన్నట్టుంది. నేనంతగా గమనించలేదు అని జెప్పాను. ఆ ఒక్కసారి నాకు పత్రిజీ గారు దర్శనమిచ్చారు ఆధ్యాత్మికంలో. ఆ తర్వాత నాకు ఊరికూరికే నీరసం అవుతా ఉండేది. ఎందుకు నీరసం అవుతా ఉండేదో నాకు తెలీదు. కానీ దానికి ముందు కూడా నా జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన చెప్పాలా. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో మ్యారేజ్ అయినప్పుడు మా అత్తగారికి ఏదో ఏదో దెయ్యమో, భూతమో ఏదో పట్టుకొనుందని ఆమె ఎప్పుడు మంచంలో ఉండేదంట కొద్ది రోజులు. ఆరోగ్యం బాలేక ఏ హాస్పిటల్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా అది ఏందో తెలుసుకోలేక. అలాంటి పరిస్థితిలోనే నా మ్యారేజ్ అయింది కూడాను. అయితే నాకు పెళ్ళైనంక ఒక 4, 5 రోజులకి ఒక పెద్ద కుక్కొచ్చి గుండెల మీద 2 కాళ్ళు బట్టి, గొంతు పట్టి కొరుకుతున్నట్టు కల్లో అప్పట్లో
ఒక కల్లాగా వచ్చి పెద్దంగా అరిచాను. కుక్కొచ్చి చంపేస్తుంది అని. అప్పుడు మా ఆయనుండి కుక్క ఏది? ఎక్కడుంది కుక్క? తలుపేసుంటానని తలుపు తీసి వాళ్ళ ఇంటి చుట్టూ అంతా చూపిచ్చారు. కుక్క లేదు. కానీ ఆ రోజు నుండి నేనింక అనారోగ్యం పాలైపోయాను. ఆమె అప్పటిదాకా ఆహ్, అసల పెద్దగా నడవలేక అట్లా చాలా అనారోగ్యాలతోటి సతమతమవుతూ ఆమె బాగా హుషారొచ్చేసింది చెప్పాలా అంటే. ఆమె నాలాగా అయిపోయింది. నేను ఆమెలాగా అయిపోయా. అలా అయిపోయింది. అది కొద్ది రోజులకి మేము నేను అలాంటి పరిస్థితి అయిపోయా మా అబ్బాయి పుట్టిన తర్వాత. ఇంకెక్కడ చూపించినా అర్థం కాకపోయేసరికి, ఇంకా మా నాన్నగారు ఒక వైద్యుడి దగ్గరికి వేరే వాళ్ళు చెప్తే ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వైద్యుడు మా ఆయన్ని గుర్తుపట్టి చెప్పారు. "ఈ అబ్బాయోళ్ళ అమ్మకి నేను ఇలా చేశాను. అది అమ్మాయి మీదకొచ్చింది. ఇది వాళ్ళు ఆ రోజు ఎక్కువ డబ్బులవుతాయని వాళ్ళు ఇంటికి రాకుండా చేయించుకోలేదు. ఆ ఇంట్లో ఉంది. వాళ్ళ మీదకి రాకుండా చేయించుకున్నారు ఆళ్ళు ముగ్గురు. ఇయన్నీ అంతరాలన్నీ నేనే కట్టానని" ఆయన జెప్పాడు. ఆ రోజు నుండి నా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. నేను పెద్ద ఆరోగ్యవంతురాలినని చెప్పలేను. కాకపోతే ధైర్యము, చిన్న వయసు కాబట్టి ప్రతీదీ ఎదుర్కొంటూ, మందులు తింటూ, ఎదుర్కొంటూ వెళ్తా ఉండేదాన్ని. కానీ నీరసం అనేది ఊరికనే నీరసం వచ్చేది. నీరసంగా ఉండేది. ఎక్కువ నీరసం ఉండేది. ఆ నీరసము హాస్పిటల్‌లో అది ఏం చేశాము మళ్ళీ కూడాను అది చూపించుకున్నాము అయిపోయింది. కానీ ఆయన చెప్పినట్టు 2 సంవత్సరాలు ఆ ఇంటికి రాకుండా ఉండాలా అంటే ఉండలేదు. మధ్యలోనే వచ్చాను. ఒక కారణం వలన. ఇంకా ఇంకక్కడి నుండి కూడాను వివాహం అయిన దగ్గర నుండి ఆరోగ్యమేమి పర్ఫెక్ట్ లేదు. కానీ అప్పుడు వచ్చిన ఆత్మ నాలోనే ఉంది. ఆయన భూత వైద్యుడు చేసినా గాని వెళ్ళిపోయిందేమో బహుశా. మళ్ళీ ఆయన 2 సంవత్సరాలు ఇంటికి రావద్దు అంటే నేనొచ్చాను. వచ్చేసరికి మళ్ళీ అది నా మీద అటాక్ అయింది అని నేననుకుంటున్నా. ఈ పరిజ్ఞానం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది అంటే, నా లోపల నుండి ఒక జర్కిచ్చి, నా లోపల నుండి బయటికి ఒకటొచ్చింది. అది ఏంటిదో అంటే, నేను మీకేం చెప్పాలి అంటే, ఇప్పుడు ఏదో అండము, బండము అని చూపిస్తారు చూడండి. ఒక చెయ్యిని ఇలా ముడిసుంటది. ఒక తోకలాగా ఉంటది. దానికి ఒక 2 చేతులేస్తే ఒక పుల్లతోటి చిన్న పిల్లల బొమ్మ అనుకోండి. ఒక రౌండ్ తలబెట్టి, ఒక కిందకి ఒక బాడీని ఒక గీత గీసి 2 కాళ్ళు, 2 చేతులు ఏస్తే ఆ బొమ్మ ఎలా ఉంటదో అలాంటిదొచ్చి ఇలా గాలిలో నిలబడింది నా ముందు ధ్యానంలో. నిలబడేసరికి నేను ఇదేంది నా లోపల నుండి నాకు జర్కిచ్చొచ్చింది. నాకు తెలుస్తుంది నన్ను ఎవరో ఇలా తన్నేసి వచ్చినట్టు. ఇది ఏంటి? ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఇంక నాకు మాట్లాడడం అలవాటయింది. లోపల నుండి అది నేను మాట్లాడుతుందనేది కాదు. లోపల నుండి అడుగుతుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఎక్కడున్నావు? అంటే అది ఒక్కసారిగా ఇలా కళ్ళు ఇలా తీసింది 2 కళ్ళు. ఇలా తీసేసరికి నేను ధ్యానంలో ఎగిరి మళ్ళీ పడ్డాను కుర్చీలో భయమేసి. ఇంకా పడి కూడాను కళ్ళు తీయటంలా. అంటే ఈ ఈ జన్మలో ధైర్యము ఉంది. అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే, ఈ జన్మని సార్థకం చేసుకోవాలని వచ్చింది ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని. అది అదురుబోయి, భయపడి ఎళ్ళిపోతే, పారిపోతే సాధించుకోలేదేమో బహుశా. అందుకని అదంత ధైర్యంగా ఉంటుందేమో. వాస్తవంగా నాకంత ధైర్యం ఉందని నాకసలు నేనస్సలనుకోను. లేదు కూడా అనుకుంటా నేను. అదప్పుడు కళ్ళు తీసింది. ఇలా చూస్తుంది. మళ్ళీ అంటుంది లోపల నుండి, "నీకేమైనా నేను హెల్ప్ చేయగలనా? నువ్వెందుకొచ్చావు?" అంటే ఏమి పలకట్లేదు. అది ఏమి కదలట్లేదు. కళ్ళు తీసి మాత్రం నన్నలా చూస్తా ఉంది. నేను పైకెళ్ళేస్తున్నా ఒక మంటొచ్చింది. అగ్ని. ఆ మంటలో అది టప్పని కింద పడిపోయి, ఆ గాలిలో ఊరక నిలబడుకోనున్నది కింద పడిపోయింది. కింద పడిపోయి కాలిపోయింది. కాలిపోయేసరికి నాకు అర్థమైంది. ఇదేదో నా శరీరం లోపలున్న ఏదో ఒక సరిగాని దున్నింది ఒక ఆత్మ అనని నాకర్థమైంది. అదలా అయిపోయింది. అయిపోయినంక ఇంకక్కడి నుండి నాకేం చెప్పేవాళ్ళంటే,
ధ్యానంలో కూర్చుంటే ఒక అద్దం తెచ్చి ఒక రౌండ్ మనం అన్నం తినే కంచం అంత అద్దం తెచ్చి నా ఫేస్ ముందు పెట్టి, "ఈ అద్దం చూడు, ఈ అద్దం చూడు" అనేవాళ్ళు. ఆ అద్దం రోజు చూసుకునేదే కదా! ఇప్పుడు అద్దం చూడాల్సిన పనేముందిలే అనని నేను 2, 3 సార్లు దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చా. ఒకరోజైతే తప్పనిసరిగా ఇంకిప్పుడు నువ్వు అద్దం చూడవలసిందే అనని అద్దం పెట్టింది. ఏందబ్బా! దీని గోల ఎక్కువవుతా ఉంది అనని అద్దం చూస్తే అసలు నమ్మరు ఎవరు. నేను నేను తప్ప ఇంకెవరు నమ్మరేమో. ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి అనుభవాలు ఎన్నో వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు నమ్మొచ్చు. ప్రాపంచిక వ్యక్తి ఏ వ్యక్తి నమ్మడు. నా ఫేస్‌లో ఎడమ భాగమే నాది. కుడి భాగం ఇంకొకరిది. ఇంకొక వికృత రూపం ఉంది నాలో. ఇంకా అది కనబడుతుంది. నేను ఏంటి? ఇదేంది సగం వరకి నేను కనబడుతున్నా, సగం వరకి ఇంకొకరు కనబడుతున్నారు. అసలు ఏంటి నాకర్థం కావట్లేదు అని ఏం జరుగుతుంది అనని అంటుంటే, ఆ అద్దం సాయే చూడు, ఆ అద్దం సాయే చూడని లోపల నుండి మాటలు ఇనబడుతున్నాయి. ఇంకలా ఆ అద్దం సాయ చూస్తే అది చిన్నగా ఇలాగ క్రమేపి, 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 క్రమేపి నా నుండి బయటకి రిలీజ్ అయ్యి ఎళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు నుండి నాకు ఈ కోరిక అంతకుముందు వంట చేసుకుంటా కానీ కుర్చీ ఎత్తుకోపోయి అక్కడన్నా యేసుకునేదాన్ని, లేకపోతే సిలిండర్ మీద కూర్చునేదాన్ని, లేకపోతే ఆ బల్ల మీద కూర్చునేదాన్ని. ఏమో చాలా అసలు కాసేపు నిలబడాలా అంటే ఒక రకమైన కాళ్ళు తీతలు ఏదోగా ఉండేది. అలా ఎక్కువుండేది. అని పడుకొని ఎప్పుడు మా ఆయనతోటి, మా పిల్లలతోటి, లేపోతే అత్త, మామలు ఎప్పుడు నాకు వండి పెట్టించుకొని తినిందంటూ ఏమీ లేదు. వంట చేస్తా, కానీ సతమతమవుతూ చేస్తా. అట్లా ఉండేదాన్ని. ఆ రోజు నుండి అది ఆ నీరసం, అది ఏమో ఆ ఫీలింగే పోయింది. ఆ 2 ఎళ్ళిపోయినసరికి. ఇంకా ఆ ఫీలింగ్ పోయేసరికి నేను బానే ఉన్నాను. తర్వాత ఒకరోజు మళ్ళీ ఏం జరిగింది అంటే ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ అని చెప్పకూడదు. ఒక బట్టల షాప్‌లో బట్టలమ్ముకునే వాళ్ళుంటారు కదా! వర్కర్లు. అలాంటి వ్యక్తి అనుకోండి. ఒక నా డ్రెస్ నేనేసుకున్న డ్రెస్ తెచ్చి సారీ మేడం. నాకు ఈ డ్రెస్ చూడు అని జూపిస్తున్నారు. నేనంటున్నా ఈ డ్రెస్ నాకు తెలుసు నాదే అంటున్నా. మీది చూడండి ఫస్ట్ ఈ డ్రెస్సు అంటున్నారు. అబ్బా! నాదేనని చెప్తున్నాను గదా! ఇంకా డ్రెస్ చూసేదేముంది అది నాది పాత డ్రెస్సే అని నేనంటుంటే, కాదు చూడాలి అని జెప్తున్నారు. ఆర్డర్ ఏసినట్టు. ఇంకా ఆ డ్రెస్ ఎలా చూస్తే నా పొట్ట ఫ్రంటు మన పొట్ట డ్రెస్ ఏసుకుంటే మన పొట్ట ఎక్కడికొస్తదో ఆ ప్రాంతంలో ఇలా గందరగోళంగా చినిగిపోతుంది. దానికై అదే. ఆ! అదేంది నా డ్రెస్ ఇలా చూస్తే చినిగిపోతుందే అంతా అంటున్నా. అంతా చినిగిపోయింది. ఎట్లా చినిగిపోయిందంటే పిచ్చి పిచ్చిగా చినిగిపోయింది. అదింక కుట్టేయడానికి గూడా కుదరదన్నట్టు. గందరగోళంగా ఇటు 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 చినిగిపోయింది. తిప్పాడు మళ్ళీ ఎనక వైపుకి. మళ్ళీ మన నడుము ఎక్కడికొస్తదో అక్కడ అలాగే చినిగిపోయింది. నేననుకున్నా ఏంది ఈ ముందు పొట్ట దగ్గర అంటే 4 ఆపరేషన్‌లయ్యాయని ఇంత బీభత్సంగా నా శరీరం ఇలా అయిపోయిందని జూపిస్తున్నాడా? మళ్ళీ వెనక వెన్నుపూస గూడా అట్లానే అయిపోయిందని చూపిస్తున్నారా? అనని నేను ఆ డ్రెస్‌ని 2 పక్కలా గమనిస్తూ ఉన్నా. గమనిస్తూ ఉంటే అలా చినిగిపోయింది. ఏంటి అలా చినిగిపోయిందని ఆ వ్యక్తిని అడుగుతున్నా. ఆయన "నన్ను చూడు బాకు, నాతో మాట్లాడొద్దు. ఈ డ్రెస్‌నే చూడు" అని జెప్తున్నారు. మళ్ళీ ఆ డ్రెస్సా ఎలా చూస్తూ ఉంటే, ఆ డ్రెస్సు దానికై అదే మళ్ళీ అది అతుక్కుంటూ నార్మల్ అయితూ వస్తా ఉంది ఫ్రంటు. మళ్ళీ ఎనక్కి తిప్పాడు. మళ్ళీ ఎనక బ్యాక్ సైడ్ గూడాను అది అలాగే చాలా వరకి నార్మల్ అయిపోయింది. ఫస్టు నా డ్రెస్సు నాకెలా ఉన్నిందో అలా అయిపోయింది. అలా అయిపోయి ఆ డ్రెస్సు, ఆ వ్యక్తి మాయమైపోయారు. ఇంక నేను
అంటే ఇప్పుడు చాలా ఆపరేషన్‌లు అయ్యుండడం వలన, వాటి వలన కడుపులో ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఏమో ఉండుంటాయేమో. అవన్నీ వీళ్ళు క్లియర్ చేస్తా ఉన్నారు. ఈ శరీరాన్ని గూడా వీళ్ళు చాలా వరకి కేర్ చేస్తున్నారు. జాగ్రత్తగా శుభ్రం చేస్తున్నారు అనని అనుకోవడం జరిగింది. కానీ అంతకుముందు నడుము ఆపరేషన్ అయినప్పుడు ఒక చిన్న బ్యాగ్ తీసుకొని ఒక దగ్గరికెళ్ళాలన్నా నాకు భయము. ఎందుకంటే అది ఫెయిల్ అయ్యింది. ఆ నడుము ఆపరేషను. వాళ్ళు ప్లేట్ ఎయ్యాల్సింది నాకు L3, L4 డిస్కులు కట్ చేశారు. L4, L5 మధ్యలో క్రాక్ ఉందంట. ఎందుకు క్రాక్ ఉందో అది నేనెప్పుడూ పడలేదు, దెబ్బలు తగలలేదు, ఏమీ జరగల. అది నేచురల్‌గా వచ్చింది ఆ క్రాకు. నాకు ఎముకలు కొంచెం డెలికేట్‌గా ఉంటాయని చెప్పేవాళ్ళు డాక్టర్లు. అంతేగాని నేను చిన్నప్పటి నుండి నాకు తెలిసినంక ఎప్పుడూ నాకు ఎలాంటి దెబ్బలు తగిలింది లేదు. ఆ క్రాకు ఉంది. నీకు ప్లేటెయ్యాలి అని చెప్పి డాక్టర్లేం చేశారు, ప్లేట్ మర్చిపోయి ఆపరేషన్ జేసేశారు. అప్పుడు ఒక డజన్ అరటిపళ్ళు గూడా పట్టుకొని తిరగలేని స్థితిలో వచ్చినప్పుడు నేను బెల్టేసుకొని నడిచా కొద్ది రోజులు. బెల్టేసుకొని నడిచి నాకు నా జీవితాన్ని వెనక్కి తరిచి చూసుకున్నప్పుడు, నా జీవితం అంతా భగవంతుళ్ళే ఉన్నారు. సాయిబాబా ఆ రోజు గురు పౌర్ణమి రోజు సాయిబాబా గుడికెళ్ళి దండం పెట్టుకొనొచ్చి, ఒకావిడ సాయిబాబా విగ్రహం ఇస్తే నాకు మా ఇంట్లో తెచ్చిపెట్టి, నా నడుంకున్న బెల్ట్ తీసి ఆ ప్లేట్ మీద పెట్టేసి, ప్రసాదానం పెట్టిన ప్లేట్ మీద పెట్టి, నేను సాయినడిగాను, "సాయిబాబా ఈ రోజు నుండి ఈ బెల్ట్ పెట్టుకునే అవకాశం గాని తప్పదు నాకు అంటే నన్ను తీసుకెళ్ళిపో. ఈ శరీరమే వద్దు నాకు. జీవితమే వద్దు. నాకు తలనొప్పొస్తుంది ఈ రోగాలతోటి. లేదు ఈ బెల్ట్ లేకుండా నేను తిరగగలను అనుకుంటేనే ఉంచు. నేనింకగా నా జీవితంలో ఈ బెల్ట్ పెట్టుకునే అవకాశం నాకు రానీకుండా చూడు" అని నేను ధ్యానంలోకి రాకముందు ఆ బెల్ట్‌నక్కడ పెట్టి వచ్చాను. ఇంక నేను ఇంతవరకి నడుముకు మళ్ళీ బెల్ట్ పెట్టుకునిందే లేదు. అలాగా ఈ, ఈ నడుము కానీ బెల్ట్ పెట్టుకోకుండానే ఒక 30% వర్క్ చేసుకునేదాన్ని. ఈ ఇలాగ చూపిచ్చిన తర్వాత ఒక 50, 60% వంగి పని చేయగలుగుతున్నా. తర్వాత నాకు నేనే మా అబ్బాయి గమనించాడు. "నువ్వింతకు ముందు ఈ వంగి పని చేయాలంటే చేయలేకపోయేదానివమ్మా. ఇప్పుడు ధ్యానంలోకొచ్చినంక ఇప్పుడు నాకన్నా ఎక్కువ సేపు ఒంగొని పని చేస్తున్నావు" అనని. ఆ అబ్బాయి చెప్పినప్పుడు నేను గమనించుకున్నాను. అంటే ఆ నడుమును గూడా దాన్ని సెట్ చేశారు అని నాకర్థమైంది. ఈ డ్రెస్ చూపించి సెట్ చేశారు అనని. ఆ తర్వాత మళ్ళీ కూడాను ఒకరోజు ఒక అంబులెన్సు, ఇద్దరు డాక్టర్లు వచ్చారు. అంబులెన్స్‌లో నుండి స్ట్రెచ్చర్ మీద నుండి ఒక మనిషిని దించుతున్నారు. దించి ఒక వేప చెట్టు కింద పెట్టారు. ఒక మంచం, నులక మంచం అది. మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. 20 ఇయర్స్ బ్యాకు నులక మంచాలు ఉపయోగించేవాళ్ళం. అలాంటి నులక మంచమేసి ఆ వ్యక్తిని పడుకోబెడుతున్నారు. పడుకోబెట్టి మళ్ళీ ఆ స్ట్రెచ్చరు ఆ బండిలో పెట్టుకొని ఒకాయనైతే ఎళ్ళిపోయారు. ఇంకొక డాక్టర్ మాత్రం అక్కడే ఉన్నారు. ఆమెకి సెలాన్ కట్టడానికి. నేను అడుగుతున్నాను, ఎవరండి ఈవిడ అంటే, "ఏంది ఇక్కడికి తీసుకొచ్చి వేప చెట్టు కింద మీరు ఈ సెలాన్ ఎక్కిస్తున్నారు. అందరూ హాస్పిటలెళ్లి సెలాన్‌లు ఎక్కించుకుంటారైతే" అనని అడిగితే, ఆ డాక్టర్ అన్నారు, "ఆవిడకి హాస్పిటల్‌లో పెట్టే ఆక్సిజను సరిపోవడం లేదు. ఆవిడ వద్దంటుంది, ఇష్టపడటం లేదు. ఈ వేప చెట్టు కిందే ప్రకృతిలోనే నేను సెలాన్ కట్టించుకుంటానని అడుగుతుంది. అందుకని ఆవిడ ఇష్ట ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి కడుతున్నాము" అని జెప్పి ఆ డాక్టర్ చెప్పారు. నేను ఆవిడనలా చూసి నాకు ఎవరు అడక్కపోయినా ఏదైనా వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంటే చేసే అలవాటు చిన్నప్పటి నుండి ఉంది. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నామనుకోండి, వాళ్ళు అడక్కపోయినా ముసలోళ్ళనుకో ఎక్కువ సేపు నిలబడుంటే కొంచెం లేసి వాళ్ళకి సీట్ ఇయ్యడం. లేదు ట్రైన్ ఎక్కేటప్పుడు వాళ్ళేదైనా ఎక్కువ బ్యాగులు పట్టుకొనుంటే, ఒక బ్యాగ్ తీసుకొని ఎక్కడం, వాళ్ళకి చెయ్యి అందియ్యడం. అక్కడ ఆడ, మగ అననేమి చూడను. వాళ్ళకి సహాయం కావాలని నా ఇన్నర్ నుండి అనిపిస్తే, నేను వాళ్ళకి సాయం చేస్తా ఉంటా. అట్లాంటి చేతి సాయము అట్లాగా. అది నాకు చిన్నప్పటి నుండి ఉంది. అలాగ నేను అటు ఇటు చూసి ఆమె చుట్టూ తిరిగి ఆమెకు ఫుల్లుగా దుప్పటి కప్పున్నారు. మొహం కనపడట్లేదు. నేనడుగుతున్నాను, "సార్ ఇక్కడ కంప్లీట్‌గా నీడ లేదు.
పొడలుగా ఎండొస్తుంది. పాపం ఆమె ఎవరో ఇక్కడ వేప చెట్టు కింద శలాన్ని కట్టించుకుందామని వచ్చారంటున్నారు. నేనొక పక్క పట్టుకుంటా, మీరొక పక్క పడితే ఇదిగో ఇక్కడ నీడుంది. ఇక్కడికి పట్టి పెడదాము అంటున్నా. ఆయన సరేనమ్మా అని ఆయన తల దగ్గర పట్టుకున్నారు. నేను కాళ్ళ దగ్గర ఆ మంచాన్ని పట్టుకొని బాగా నీడగా ఉన్న ప్రాంతంలో పెట్టాం. అదే వేప చెట్టు కింద. ఆ వేప చెట్టుకి చుట్టూ అరుగుంది. అరుగుంటే నేనెళ్ళి ఆ అరుగు మీద కూర్చున్నా. అరుగు మీద కూర్చున్నప్పుడు అసలు ఏం జరిగింది అంటే, ఇది గూడా మళ్ళీ నేనొక సినిమా చూస్తున్నా. ఆ సినిమా లాగానే అనిపిచ్చింది నాకు. అంటే సినిమా వాళ్ళు కూడాను ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో జ్ఞానం, పరిణితి చెంది ఇవన్నీ తీస్తారేమోనని నాకు దీనిలోకొచ్చినాక నా అనుభవం ద్వారా నాకనిపిస్తుంది. ఆయన సెలాను ఇలా ఇంజెక్షన్ గుచ్చుతుంటే చెయ్యికి నాకక్కడ నొప్పొస్తుంది. ఇదేంటి? ఆమెకి ఎవరికో అతనో తెలీదు. ఆళ్ళకి ఇంజెక్షన్ ఏస్తుంటే నాకెందుకు చెయ్యి నొప్పొస్తుంది అనని నేనదేందోలే చీమలేమన్నా కుట్టాయేమోలే అనుకున్నా. చూసుకున్నా. సరే గమ్ముగున్నా. మళ్ళీ ఆయన నరం దొరకటం లేదని మళ్ళీ గుచ్చుతుంటే మళ్ళీ నొప్పొస్తుంది. ఇంక నేను డౌటొచ్చి అసలే అదేంది ఆయనక్కడ కూర్చున్నప్పుడల్లా నాకిక్కడ చెయ్యి నొప్పొస్తుంది. ఎందుకిట్లా? అని చెప్పి నేనెళ్ళి ఆ సార్‌ని అడగకుండానే ఎవరు ఈ వ్యక్తి అని ఈ మొహం మీద ఈ దుప్పటి వెనక్కి తీస్తే ఆ వ్యక్తి నేనే. నేను షాకయ్యాను. ఇదేంటి ఇన్ని నేనులొస్తున్నాను. మరి ఈ మంచం మీదున్న నేనెవరు? ఈ చెట్టు కిందున్న నేనెవరు? ఈ 2 నేనులున్నానా? అసలు నాకేమి అర్థం గాట్లేదే ఏం జరుగుతుందో అనని నేను ఇదయ్యాను. అప్పుడు ఆయన ఇంజెక్షనేశారు, సెలాన్ పెట్టారు, ఇదయింది. అంతవరకి నేను ధ్యానంలోనే ఉన్నా. కానీ రియల్‌గా అది నాకు ఇంకొకటనుకుంటే నాకు తెల్లవారి గూడా నొప్పి రాకూడదు. ఇప్పుడు కల్లో మనం ఏదన్నా జరిగితే తెల్లవారి నొప్పొస్తదా? రాదు. కానీ ఇది తెల్లవారి లేచి చూసుకుంటే తెల్లవారి నాకు సెలాన్లంటే ఇప్పుడు 5 ఆపరేషన్‌లు చేయించుకొనున్నాను కదా! మంచి అనుభవం వచ్చేసింది కదా! వీటి ద్వారా. అది ఆ నరం నాకు ఆయన ఎక్కడేశాడో ఆ నరం తెల్లవారంతా కూడా నొప్పుంది. అంటే చూడండి, సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఒక సెలాన్ కడితే, మన అనుభవం కోసం, మనం నమ్మడాని కోసమే. మనం తెలుసుకోవాలి కదా! తెలుసుకోకుండా గుడ్డిగా ఏదో ఎళ్తా ఉంటే జీవితము అయినా గానీ మనం ఎప్పుడు తప్పటడుగేస్తూనే ఉంటాం మనిషి. అది కూడా వాళ్ళు సరిచేయడానికి ఆ నరాన్ని అక్కడ నొప్పి ఒక రోజంతా ఉన్నింది. అంటే నేనప్పుడనుకున్నా, ఈ బాడీలోకి వాళ్ళు ఎనర్జీ గూడా ఇస్తున్నారు. ఇది ఇప్పటిదాకా ఎనర్జీ గూడా లేదు దీనికి. ఈ ధ్యానం ద్వారానే కాకుండా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనని. నాకప్పుడు మొబైల్ అయితే ఉంది గానీ, ఈ గ్రూప్ మెడిటేషన్‌లు, గైడెడ్ మెడిటేషన్‌లు తెలీదు. అప్పుడు లేవు కూడాను. ఇంకా మళ్ళీ ఒకరోజు ఏం జరిగింది అంటే నాకు మే నేను సన్నగానే మేడం, ఉండేదాన్ని. ఆ! మేడం మేడం. టైం అవుతుంది మేడం. 7:11 నిమిషాలయిందండి. ఆ! ఆహ్, ఓకే మేడం. ఇంకా ఉందా? ఓకేనండి. ఇలాగా ఈ అనుభవాలు కనీసము ఒక 100 పేజీసు రాస్తే ఫిల్ అయ్యే అన్ని అనుభవాలొచ్చి నా శరీరాన్ని ఎన్నో ట్రీట్మెంట్‌లు చేసి వాళ్ళు సహాయం చేశారు. నేను ఎన్నో జన్మల నుండి తీసుకొచ్చుకున్నవి ఈ అనారోగ్యాల ద్వారా అనుభవించి క్లియర్ చేస్తే, ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత ఈ ధ్యానంలో కూర్చొని ఇంకా గత జన్మ కర్మలన్నీ తగ్గించుకోవడానికి నాకు ఆంజనేయ స్వామి చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ కూడాను నేను ఇదే శరీరంలో రెండవ జన్మ తీసుకునేదానికి గూడా వాళ్ళు నాకు సహాయం చేసి, ఈరోజు ఇలా నిలబెట్టారు అంటే, నాకు ఈ ధ్యానము అనేది గురువుగారు అందరికీ తెలియచేయకపోతే, నాకు తెలిసుండేది కాదేమో బహుశా. మళ్ళీ ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసొచ్చేదేమో ఇన్ని జన్మల కర్మని తగ్గించుకోవడానికైనాను. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. క్లోజ్ జేయనండి.
ఓకే అండి. ఓకే.